discuss about oxygen family. Oxygen family lo general properties discuss cheskuntunamu. General properties lo first one atomic radius, second one metallic nature and physical state already discussed. Next one atomic ionization potential and electron gain enthalpy discuss cheskunnamu. First one atomic radius aithe top to bottom ku vache koddi అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ చూస్తే టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది డిక్రీజ్ అవుతుంది బట్ ఇక్కడ అడ్జసెంట్ గ్రూప్స్ తో పోలిస్తే మాత్రం లెస్సర్ గా ఉంటాయి అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఫిజికల్ స్టేట్స్ చూస్తే ఆక్సిజన్ మాత్రం గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సాలిడ్ ఫామ్ లో ఉంటాయి అండ్ మెటాలిక్ నేచర్ చూస్తే ఆక్సిజన్ సల్ఫర్ మాత్రం నాన్ మెటల్స్ గాను అండ్ సెలీనియం టెల్యూరియం అనేటివి మెటలాయిడ్స్ గాను పొలోనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ గాను ఉంటుంది. ద నెక్స్ట్ జనరల్ ప్రాపర్టీస్ లో నెక్స్ట్ వన్ ఏంటంటే అటామిసిటీ అంటే దానికి ఏ టెండెన్సీ టు ఫార్మ్ ఆటమ్స్ హౌ మెనీ ఆటమ్స్ అటామిసిటీ దట్ మీన్స్ ఆక్సిజన్ మాత్రం O2 ఫామ్ లో ఉంటుంది రిమైనింగ్ అన్ని కూడా ఆక్టా S8 Se8 Te8 ఆక్టా అటామిక్ మాలిక్యూల్స్ గా ఉంటాయి అండ్ ఆక్సిజన్ మాత్రం O2 మాలిక్యూల్ గా ఉంటుంది. సో ఇక్కడ S8 Se8 Te8 అండ్ PO8 that is a polonium 8 atomicity. The next one allotropy చూస్తే అంటే ఎలోట్రోపీ అంటే ఫిజికల్ ఫార్మ్స్ అనేటివి డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని ఎలోట్రోపీ అంటాము. ఈ ఎలోట్రోపీస్ గ్యాసియస్ స్టేట్ లో ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది 3 మాలిక్యూల్స్ కలిపి O3 దట్ ఈస్ కాల్డ్ ఓజోన్ అనేది ఎలోట్రోపీ ఆఫ్ ఆక్సిజన్ ఓజోన్. రిమైనింగ్ సల్ఫర్ అనేది రాంబిక్ సల్ఫర్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్ గా ఉంటాయి S8 ఫార్మేషన్. వీటి యొక్క స్ట్రక్చర్ చూస్తే S8 అనేది క్రౌన్ స్ట్రక్చర్ ఉంటుంది. క్రౌన్ స్ట్రక్చర్ దట్ ఈస్ అ సల్ఫర్ S8 మాలిక్యూల్స్. That is a crown structure. Next one chain structure S6 is also sometimes S6 గా కూడా ఉంటుంది. atomic molecules chain molecule గా ఉంటుంది. yes that is a S6 chain shape, that is the crown shape S8 molecules, that is the rhombic sulfur monoclinic sulfur అనేటివి ఎలోట్రోప్స్ గా ఉంటాయి. ఆక్సిజన్ యొక్క ఎలోట్రోప్ మాత్రం ఓజోన్ ఈస్ ద O3 ఓజోన్ ఫార్ములా ఏంటంటే O3. ద నెక్స్ట్ వన్ అటామిసిటీ ఎలోట్రోపీ. ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి -2 +2 +4 +6 గాను ఉంటాయి. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ మాత్రం -2 గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపినప్పుడు మాత్రం +1 స్టేట్ అండ్ +2 స్టేట్ అనేటివి ఉంటాయి. ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్స్ మాత్రం ఆక్సిజన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపినప్పుడు మాత్రమే ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటుంది. మిగిలినప్పుడు ఎక్సెప్ట్ O2F2 OF2 ఫార్మేషన్ లో తప్పనించి మిగిలిన అన్నిట్లోనూ -2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది స్టెబిలిటీ గా ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ చూస్తే +2 +4 +6 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ O2F2 OF2 చూస్తే OF2 ఫ్లోరిన్ అనేది వెరీ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి ఇక్కడ -1 ఉంటుంది. ఇక్కడ -2 అంటే -1 -2 +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అదే O2F2 తీసుకుంటే -1 ఇక్కడ +1 గా ఉంటుంది. సో ఫ్లోరిన్ తో కంబైన్డ్ అయినప్పుడు మాత్రమే ఆక్సిడేషన్ స్టేట్ అనేది ప్లస్ స్టేట్ లో ఉంటుంది ఆక్సిజన్ కి. రిమైనింగ్ ఇంకెప్పుడైనా సరే -2 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటాయి. ద నెక్స్ట్ వన్ హైడ్రేట్స్ అంటే హైడ్రోజన్ తో రియాక్షన్ జరిగితే వాటిని హైడ్రేట్స్ అంటాము. సో ఇక్కడ హైడ్రేట్స్ ఏ టైప్ ఆఫ్ ఉంటుందంటే H2M. Suppose oxygen, first ఏంటి H2O, water is a very stable H2O, H2S, H2Se, H2Te,
H2PO. H2O, H2S, H2Se, H2Te, H2O. So H2M type of hydrates form అవుతాయి. హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపితే H2O, H2S, H2Se, H2Te, H2PO గా ఉంటుంది. సో స్టెబిలిటీ ఆర్డర్ చూస్తే స్టెబిలిటీ ఆర్డర్ H2O, H2S. H2O is a very high stable అన్నమాట. సో H2O తర్వాత H2S, H2Se, H2Te, H2PO గా ఉంటుంది. అండ్ బాయిలింగ్ ఆర్డర్ కూడా బాయిలింగ్ టెంపరేచర్ యొక్క ఆర్డర్ కూడా సేమ్ H2O, H2S, H2Se ఇలాగే ఉంటుంది ఆర్డర్. సో ఇక్కడ చూస్తే సపోజ్ H2O అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, H2S అనేది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. H2O లిక్విడ్ స్టేట్ లోను, H2S గ్యాసియస్ స్టేట్ లోను ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ H2O లో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ అనేటివి ఉండడం వలన లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, H2S అనేది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఆ హైడ్రోజన్ అనేది దానికంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఈ మూడిట్లో దేంతో అయినా రియాక్షన్ జరిపితే బాండ్ ఫామ్ అయితే, సో పార్షియలీ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్ అంటాము. అందులో ఇంటర్మాలిక్యులర్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ H2O లిక్విడ్ స్టేట్, H2S గ్యాసియస్ స్టేట్ లో ఉంది అంటే H2O అనేది ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ వల్ల లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, H2S అనేది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ అంటే ఇక్కడ సల్ఫర్ అనేది SO2, SO3 దట్ ఈస్ డయాక్సైడ్స్, ట్రయాక్సైడ్స్, ఇంకా అదర్ ఆక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో SO2, TeO2, సల్ఫర్, సెలీనియం SeO2, TeO2, PoO2. ద నెక్స్ట్ వన్ SO3, సల్ఫర్ ట్రయాక్సైడ్, TeO3, SeO3 అండ్ S2O6, S2O8 అనదర్ ఆక్సైడ్స్ అనమాట. సో ఆక్సైడ్స్ చూస్తే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, డయాక్సైడ్స్, ట్రయాక్సైడ్స్, POO, TO, tellurium oxide, TeO. These are the oxides of ఆక్సిజన్ ఫ్యామిలీ. సో ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. అందులో డయాక్సైడ్స్, ట్రయాక్సైడ్స్ అండ్ అదర్ ఆక్సైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్ చూస్తే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్ రెండు కూడా S+O2 gives rise to SO2. ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి సల్ఫర్ డయాక్సైడ్ గా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఆక్సిజన్ మెటల్స్ తో రియాక్షన్ జరిపి KO2 సూపర్ ఆక్సైడ్స్, డయాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. KO2, K2O సూపర్ ఆక్సైడ్స్, KO2 is the dioxides అండ్ మెటల్ తో రియాక్షన్ జరిపి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ తో ఆక్సిజన్ రియాక్షన్ జరుపుతుంది అండ్ మెటల్స్ తో ఆక్సిజన్ రియాక్షన్ జరుపుతుంది. అండ్ అల్యూమినియం తో ఆక్సిజన్ రియాక్షన్ జరిపి Al2O3 గా ఫామ్ అవుతుంది. సో ఆక్సైడ్స్ అంటే ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే వాటిని ఆక్సైడ్స్ అంటాము. అందులో డయాక్సైడ్స్, ట్రయాక్సైడ్స్ అండ్ అదర్ ఆక్సైడ్స్ గా ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ హ్యాలైడ్స్. హ్యాలైడ్స్ చూస్తే ఇక్కడ హాలోజన్స్ తో రియాక్షన్ జరిపితే సపోజ్ ఇక్కడ సల్ఫర్ చూస్తే SF6, SF4, సో MX4, MX6. సో ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి -2, +2, +4, +6 వరకు ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి హాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హాలోజన్స్ తో రియాక్షన్ జరిపితే హాలైడ్స్ ఫామ్ అవుతాయి. అందులో కూడా SF6 అనేది మోస్ట్ స్టేబుల్. సో SF6, SF4. SF4 చూస్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే SF4 sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. అదే SF6 చూస్తే octahedral shape, ఉంటుంది. అండ్ దీనిలో చూస్తే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది సల్ఫర్ లో, రిమైనింగ్ ఫ్లోరిన్స్, sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. లాగా ఉంటుంది. sp3d హైబ్రిడైజేషన్ SF4. అదే SF6 చూస్తే ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది.
సో హాలోజన్స్ తో రియాక్షన్ జరిపితే హాలైడ్స్ ఫామ్ అవుతాయి. సల్ఫర్ SF6SF4 ఆల్ ఆర్ కూడా MX4 MX6 టైప్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ SF6 చూస్తే ఆక్సిడేషన్ స్టేట్, సల్ఫర్ చూస్తే ఇది -1 ఉంటుంది, ఇది +6 ఉంటుంది. అదే SO3 చూస్తే -2 3 2s are 6 +6 గా ఉంటుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ అనేది సల్ఫర్ అండ్ +6 వరకు కూడా ఉంటుంది. The next one, oxyacids of sulfur. ఇందులో కూడా phosphorus లాగానే అజాసిడ్, ఇక్ యాసిడ్ అని ఉంటుంది. సో some examples of oxyacids of sulfur చూస్తే H2SO4 sulfuric acid, H2SO4, H2SO3, H2S2O7 that is a oleum, H2S2O8, H2S2O6. These are the examples of oxyacids of sulfur. Oxyacids అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు ఉంటే వాటిని ఆక్సియాసిడ్స్ అంటాము. సో సల్ఫర్ ఫాస్ఫరస్ కి ఎలాగైతే ఆక్సియాసిడ్స్ ఫామ్ అవుతాయో లెస్సర్ అక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి లెస్సర్ గా ఉంటే, లోయర్ గా ఉంటే దాన్ని అజాసిడ్ అంటాము. అండ్ హయ్యర్ గా ఉంటే ఇక్ యాసిడ్ గా ఉంటాము, ఇక్ యాసిడ్ అంటాం. H2S2O7 ని ఓలియం అని కూడా అంటాము. The next one, anomalous behavior of oxygen. Oxygen అనేది డిఫరెంట్ గా ఉంటుంది రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే. సో ఫస్ట్ వన్ చూస్తే ఆక్సిజన్ అనేది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా సాలిడ్ ఫామ్ లో ఉంటాయి. సెకండ్ వన్ చూస్తే అన్ని ఎలిమెంట్స్ కూడా మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం పారామాగ్నెటిక్ నేచర్ ఉంటే రిమైనింగ్ అన్ని కూడా పారామాగ్నెటిక్ నేచర్ అనేటివి ఉండవు. సో ఆక్సిజన్ యొక్క బాండ్ ఆర్డర్ అనేది ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్, డబుల్ బాండ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద O2. రిమైనింగ్ అన్ని కూడా బాండ్ ఆర్డర్ అనేది 1 గానే ఉంటుంది. సో 1 బాండ్ మాత్రమే ఉంటుంది. థర్డ్ వన్ చూస్తే H2O, హైడ్రేట్స్ ఆఫ్ ఆక్సిజన్. హైడ్రేట్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మోర్ స్టెబుల్ గా ఉంటుంది, రిమైనింగ్ హైడ్రేట్స్ అన్ని కూడా వీక్ యాసిడ్స్ గా ఉంటాయి. సో H+ ని రిలీజ్ చేస్తే యాసిడ్స్ అంటాము. H2O మాత్రం న్యూట్రల్ గా ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా రిమైనింగ్ H2S, H2Se, H2Te ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్ గా ఉంటాయి. ఫోర్త్ వన్ చూస్తే మెటాలిక్ నేచర్ చూస్తే ఇక్కడ ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, దట్స్ వై ఇక్కడ -2 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపినప్పుడు మాత్రమే +1 +2 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటుంది. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా -2 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబుల్ గా ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి +2 +4 +6 కూడా ఉంటాయి. సల్ఫర్ అనేది సల్ఫర్ ట్రయాక్సైడ్ SF6 తో కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది +6 గా కూడా ఉంటుంది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని +6 దాకా ఉంటాయి, కానీ ఆక్సిజన్ కి మాత్రం +1 +2 -2 -1 సమ్ కండిషన్స్ లో మాత్రం -1 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ గా ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే ఆక్సిజన్ కి ఫ్లోరిన్ కి తప్పనిచ్చి ఫ్లోరిన్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, దానికంటే తక్కువ. కానీ ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ తో పోలిస్తే ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఎందుకంటే రీజన్ ఏంటంటే ఆక్సిజన్ అనేది సేమ్ స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ గా ఉంటుంది అండ్ పై బాండ్ నేచర్ ని కలిగి ఉంటుంది. అండ్ ఆక్సిజన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత 8 కాబట్టి ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్, ఇక డి ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు కాబట్టి స్మాల్ సైజ్, ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ అండ్ పెనల్టిమేట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండడం వలన ద రీజన్ ఈస్ ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఆక్సిజన్. రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే ఆక్సిజన్ అనేది డిఫరెంట్ నేచర్ తో ఉంటుంది. సో H2O అనేది H2O లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, రిమైనింగ్ హైడ్రేట్స్ అనేటివి గ్యాసియస్ స్టేట్ లో ఉంటాయి. దీనికి అన్నిటికీ రీజన్ ఏంటంటే స్మాల్ సైజ్, ఆక్సిజన్ అనేది స్మాలర్ సైజ్ గా ఉంటుంది అండ్ ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ గా ఉంటుంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ గా ఉంటుంది. The next one, ozone preparation and properties. Ozone అనేది O2 అనేది ఓజోన్ గా కన్వర్ట్ అవుతుంది. 3O2 gives rise to 2O3. ఇది ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఆక్సిజన్ అనేది ఓజోన్ గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ చూస్తే
C2H4 తో రియాక్షన్ జరిపితే C2H4 ఓజోన్ తో రియాక్షన్ జరిపితే C2H4 దట్ మీన్స్ CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2 అనేది ఓజోన్ తో రియాక్షన్ జరిపి సైక్లిక్ ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సైక్లిక్ ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. దీని ఫర్దర్ గా మనం హైడ్రోలసిస్ చేస్తే ఫార్మాల్డిహైడ్ HCHO 2 moles ఆఫ్ HCHO అండ్ H2O2 అనేది జింక్ డస్ట్ తో హైడ్రోలసిస్ చేస్తే ఫార్మాల్డిహైడ్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం డబుల్ బాండ్ ని డిటర్మైన్ చేయడానికి కూడా ఈ రియాక్షన్ ని మనం యూజ్ చేస్తుంటాము. ఓజోన్ అనేది ఆల్కీన్ తో రియాక్షన్ జరిపి సైక్లిక్ ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సైక్లిక్ ఓజోనైడ్ ఫర్దర్ గా ఇది అన్స్టేబుల్ కాబట్టి జింక్ డస్ట్ తో రియాక్షన్ జరిపి ఫార్మాల్డిహైడ్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. సెకండ్ ప్రాపర్టీ చూస్తే Ki తో రియాక్షన్ జరిపితే ఓజోన్ అనేది Ki తో రియాక్షన్ జరిపితే KOH ప్లస్ O2 ప్లస్ H2O ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ థర్డ్ వన్ మెర్కురీతో రియాక్షన్ జరిపితే ఓజోన్ మెర్కురీతో రియాక్షన్ జరిపితే Hg2O ప్లస్ O2. అదే Ag తో రియాక్షన్ జరిపితే ఫోర్త్ వన్ సిల్వర్ తో రియాక్షన్ జరిపితే ఓజోన్ సిల్వర్ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు గివ్ సిల్వర్ ఆక్సైడ్ Ag2O ప్లస్ O2. సో ఆక్సిజన్ అనేది ఓజోన్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఎండోథెర్మిక్ రియాక్షన్స్. ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ ఇథైలీన్ తో ఓజోన్ రియాక్షన్ జరిపి సైక్లిక్ ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. ఈ సైక్లిక్ ఓజోనైడ్ అనేది అన్స్టేబుల్ ని ఇది జింక్ డస్ట్ తో రియాక్షన్ జరిపి ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఫార్మాల్డిహైడ్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ద నెక్స్ట్ వన్ Ki తో రియాక్షన్ జరిపి ఓజోన్ అనేది KOH O2 అండ్ H2O గా కన్వర్ట్ అవుతుంది. థర్డ్ వన్ మెర్కురీ ఓజోన్ తో రియాక్షన్ జరిపి మెర్కురస్ ఆక్సైడ్ గా ఫామ్ అవుతుంది. అండ్ సిల్వర్ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు గివ్ సిల్వర్ ఆక్సైడ్ అండ్ O2. The next one sulfuric acid preparation and properties. Sulfuric acid చూస్తే ఇక్కడ సల్ఫర్ లేదా ఐరన్ పైరిటీస్ ని తీసుకుంటాము. దాన్ని ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి సల్ఫర్ డయాక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఐరన్ పైరిటీస్ దట్ ఈస్ ద FeS2. సల్ఫర్ ని ఆక్సిజన్ తో బర్న్ చేస్తే SO2 గా కన్వర్ట్ అవుతుంది. లేదా ఐరన్ పైరిటీస్ ని ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే Fe2O3 ప్లస్ SO2 గా కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఐరన్ పైరిటీస్ ని తీసుకుంటే అక్కడ ఇంప్యూరిటీస్ అనేటివి ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ ని ప్రాసెస్ వైజ్ మనం దాన్ని అబ్జార్బ్ చేసుకొని వేరే గ్యాసెస్ ని పంప్ చేయడం వల్ల వాటన్నిటిని అబ్జార్బ్ చేసుకొని ప్యూర్ స్టేట్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఫామ్ చేయొచ్చు. దీన్ని కాంటాక్ట్ ప్రాసెస్ అంటాము. ఈ కాంటాక్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ సల్ఫర్ ని తీసుకుంటాం. సల్ఫర్ అండ్ డ్రై ఎయిర్ ని తీసుకొని హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది సల్ఫర్ డయాక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది మళ్ళీ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి సల్ఫర్ ట్రయాక్సైడ్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాము వెనడియం పెంటాక్సైడ్ కెటలిస్ట్ ని యూజ్ చేస్తాం. V2O5 అనేది వెనడియం పెంటాక్సైడ్ ని కెటలిస్ట్ గా యూజ్ చేస్తాము. సల్ఫర్ ట్రయాక్సైడ్ గా ఫామ్ అవుతుంది. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ కి నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేస్తాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేసినప్పుడు H2S2O7 దట్ ఈస్ అ వోలియం గా కన్వర్ట్ అవుతుంది. ఈ వోలియం నెక్స్ట్ మళ్ళీ వాటర్ తో హైడ్రోలసిస్ జరిపితే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్. కాంటాక్ట్ ప్రాసెస్ అంటాం దీన్ని. కాంటాక్ట్ ప్రాసెస్ అంటాం. ఈ కాంటాక్ట్ ప్రాసెస్ లో సల్ఫర్ ని ఆక్సిజన్ తో బర్న్ చేస్తాము. లేదా ఐరన్ పైరిటీస్ ని ఆక్సిజన్ తో బర్న్ చేస్తాం. బర్న్ చేసినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ మళ్ళీ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ అయ్యేటప్పుడు
దట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్. సో అక్కడ వెనడియం పెంటాక్సైడ్ ని కెటలిస్ట్ ని యూజ్ చేస్తాము. అండ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్. సో సల్ఫర్ ట్రయాక్సైడ్ 450 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 450 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ప్రెషర్ అండ్ వెనడియం పెంటాక్సైడ్ ని కెటలిస్ట్ ని యూజ్ చేసి సల్ఫర్ ట్రయాక్సైడ్ గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని పాస్ చేస్తారు. కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఎందుకు పాస్ చేస్తారంటే అక్కడ ఉన్న కొన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి గ్యాసెస్ ని వేస్ట్ గ్యాసెస్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి. అండ్ అప్పుడు ఏమవుతుంది సల్ఫర్ ట్రయాక్సైడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్షన్ జరిపి వోలియం గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద H2S2O7. నెక్స్ట్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ లో 98% ఆఫ్ H2SO4 అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రియాక్షన్స్ చూస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫర్ ని ఆక్సిజన్ తో రియాక్షన్ బర్న్ చేస్తే SO2 గా కన్వర్ట్ అవుతుంది, లేదా FeS2 దట్ ఈస్ ఐరన్ పైరటీస్ ని ఆక్సిజన్ తో బర్న్ చేస్తే సల్ఫర్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ సల్ఫర్ డైఆక్సైడ్ ని ఆక్సిడేషన్ ఛాంబర్ లోకి పంపిస్తే అప్పుడు సల్ఫర్ ట్రయాక్సైడ్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం 450 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ వెనడియం పెంటాక్సైడ్ అనే కెటలిస్ట్ ని యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్స్. దాని సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది H2S2O7 గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ దీన్ని ఏమంటామంటే వోలియం అంటాము. ఈ వోలియం ని ఫర్దర్ గా మళ్ళీ హైడ్రోలసిస్ రియాక్షన్ జరుపుతాం. H2S2O7 ప్లస్ H2O. హైడ్రోలసిస్ అంటే వాటర్ ని యాడ్ చేయడం. వాటర్ తో హైడ్రోలసిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. This is the contact process of preparation of sulfuric acid. The next one 7th A group elements. The next one oxygen family tarvata 7th A group elements. వీటినే హాలోజన్స్ అని కూడా అంటాము. ఈ హాలోజన్స్ కి మోర్ రియాక్టివిటీ అనేది ఉంటుంది. సో రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్ లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఫ్లోరిన్ 9, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు హీలియం 2s2 2p5, chlorine neon 3s2 3p5, bromine helium neon argon 3d10 4s2 4p5. The next one iodine ki krypton 4d10 5s2 5p5, astatine xenon 4f14 5d10 6s2 6p5. సో 7th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. వీటిని 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. వీటిని మనం హాలోజన్స్ అని కూడా అంటాము. హాలోజన్స్ ని ఎక్స్ తో కూడా మెన్షన్ చేస్తుంటాము. సో ఈ హాలోజన్స్ ఏమేమంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 2s2 2p5, 3s2 3p5, 4s2 4p5, 5s2 5p5, 6s2 6p5. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ రాయొచ్చు ns2 np5. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటే అది స్టెబిలిటీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో స్టెబిలిటీ ఇనర్ట్ గ్యాసెస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుంది ns2 np6 గా ఉంటుంది. సో ఇక్కడ పెయిరప్ అయిన ఎలక్ట్రాన్స్ ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఈ 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ అయిపోతే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఇవి మోర్ స్టెబుల్ గా ఉంటాయి, మోర్ రియాక్టివిటీగా ఉంటాయి. సో అందుకే ఇది ఫ్రీ స్టేట్ లో ఉండవు, కంబైన్డ్ స్టేట్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువగా కూడా సాల్ట్స్ ఫార్మేషన్ లో ఉంటాయి. సో సోడియం క్లోరైడ్ రాక్ సాల్ట్, క్రయోలైట్ Na3Al F6 NaCl రాక్ సాల్ట్,
ఇలాగా సమ్ మినరల్స్ ఫార్మేషన్ లో ఉంటాయి. సో హాలోజన్స్ కి రియాక్టివిటీ ఎక్కువగా ఉండడం వలన ఈ మినరల్స్ ఫార్మేషన్ లో ఉంటాయి, ఈ ఫ్రీ స్టేట్ లో ఉండవు, రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఆఫ్టర్ గ్రూప్ ఇనర్ట్ గ్యాసెస్ అంటే 1 ఎలక్ట్రాన్ ని ఇది గెయిన్ చేసుకోవడం వల్ల ఇనర్ట్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది, కాబట్టి మోర్ రియాక్టివిటీ. అండ్ 1 ఎలక్ట్రాన్ అయితే ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ని వస్తుంది, కాబట్టి దీనికి రియాక్టివిటీ ఎక్కువ, కాబట్టి ఎప్పుడు కంబైన్డ్ స్టేట్ లో మాత్రమే ఉంటాయి. వీటినే హాలోజన్స్ అని కూడా అంటాము. NH2 NP6 కాన్ఫిగరేషన్ అనేది, NP5 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఇవి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్ట్రాటిన్ అండ్ ఫ్లోరిన్, వీటికి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అన్నమాట. అందులో కూడా మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇస్ ద ఫ్లోరిన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ క్లోరిన్, బ్రోమిన్. టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఫ్లోరిన్ కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ద నెక్స్ట్ వన్ అక్యురెన్స్ చూస్తే ఇక్కడ కంబైన్డ్ స్టేట్ లోనే ఉంటుంది. దట్ ఈస్ Na3Al F6 KCl MgCl2 6H2O క్రయోలైట్ Na3AlF6 ఆర్ రాక్ సాల్ట్ NaCl. ఇలాగా కంబైన్డ్ స్టేట్ లో సి నుంచి ఎక్కువగా ఈ హాలోజన్స్ అనేటివి అవైలబుల్ గా దొరుకుతాయి. ద నెక్స్ట్ వన్ జనరల్ ప్రాపర్టీస్ చూస్తే, జనరల్ ప్రాపర్టీస్ అనేటివి ఫస్ట్ అటామిక్ రేడియస్ అనేటివి టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కి డిస్టెన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అటామిక్ రేడియస్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. సెకండ్ వన్ చూస్తే, ఫిజికల్ స్టేట్ చూస్తే ఆల్ ఆర్ గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. బ్రోమిన్ లిక్విడ్ స్టేట్, బ్రోమిన్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అయోడిన్ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఫ్లోరిన్, క్లోరిన్ గ్యాసియస్ స్టేట్ లో ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఇవి అటామిసిటీ F2 Cl2 Br2 I2 ఫార్మేషన్ లో, అంటే ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ద్వారా F2 Cl2 Br2 I2 గా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ అయోడిన్ I2. రియాక్టివిటీ అనేది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. The next one atomicity F2 Cl2 more electronegativity ఏమవుతుంది, టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ O2F2 OF2 తో పోల్చినప్పుడు, అంటే ఏ ఆటమ్స్ తో అయినా కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది, -1. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందంటే -1, సమ్ టైమ్స్ +1 +2 +6 +7 కూడా ఉంటాయి. సో అయోడిన్, బ్రోమిన్ ఇవన్నీ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి +1 to +7 దాకా కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రో పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ. ద నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్ చూస్తే, మెటల్ తో రియాక్షన్ జరిపితే అల్యూమినియం మెటల్ తో రియాక్షన్, అల్యూమినియం ఇస్ ద మెటల్, క్లోరిన్ తో రియాక్షన్ జరిపితే AlCl3 ఫామ్ అవుతుంది. అండ్ బోరాన్ తో క్లోరిన్ రియాక్షన్ జరిపితే BCl3 ఫామ్ అవుతుంది. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే క్లోరిన్ తో రియాక్షన్. నెక్స్ట్ వన్ విత్ హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపితే H2 + Cl2 gives rise to 2HCl, H2 + Br2 gives 2HBr, H2 + F2 to give HF, hydrogen fluoride 2HF. సో విత్ హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపి HCl గా కన్వర్ట్ అవుతుంది. అండ్ మెటల్ తో రియాక్షన్ జరిపి మెటల్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ నాన్ మెటల్స్ తో రియాక్షన్ జరిపి P4 అనేది క్లోరిన్ తో రియాక్షన్ జరిపి PCl3 అండ్
PCl5 కూడా ఫామ్ అవుతాయి. P4 ఇస్ ద టెట్రా అటామిక్ మాలిక్యూల్, క్లోరిన్ తో రియాక్షన్ జరిపి PCl5 గా కన్వర్ట్ అవుతుంది. అండ్ నైట్రోజన్ అమ్మోనియాతో క్లోరిన్ రియాక్షన్ జరిపి అమ్మోనియా NH3 అనేది క్లోరిన్ తో రియాక్షన్ జరిపి ఎక్సెస్ క్లోరిన్ ఆర్ లెస్సర్ క్లోరిన్, స్మాల్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ తీసుకుంటే NH4Cl గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ అమ్మోనియా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని క్లోరిన్ లెస్సర్ క్వాంటిటీలో తీసుకుంటాము, లేదా అమ్మోనియా అండ్ హైయర్ క్వాంటిటీలో క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది NCl3 ఫామ్ అవుతుంది. సో రియాక్ట్స్ విత్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే మెటల్స్ తో రియాక్షన్ జరిపి మెటల్ హ్యాలైడ్స్ ని, నాన్ మెటల్స్ తో రియాక్షన్ జరిపి నాన్ మెటల్ హ్యాలైడ్స్ ని, అండ్ హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ హైడ్రోబ్రోమిక్ యాసిడ్, HF హైడ్రోజన్ ఫ్లోరైడ్, అండ్ అమ్మోనియాతో రియాక్షన్ జరిపి అమ్మోనియం క్లోరైడ్ అండ్ ఎక్సెస్ క్లోరిన్ తో రియాక్షన్ జరిపి NCl3, అదే ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపి NF3 గా ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద కెమికల్ ప్రాపర్టీస్. అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్. ఇక్కడ ఫ్లోరిన్ చూస్తే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ గా ఉంటుంది, అండ్ ఇక్కడ గ్యాసియస్ ఫ్లోరిన్ HF, ఫ్లోరిన్ అనేది HF ఇస్ ద గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. సో అండ్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్, ఇక్కడ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. సో లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎందుకు ఉంటుందంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల HF అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా లిక్విడ్ స్టేట్ అండ్ వొలటైల్ సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. కానీ ఫ్లోరిన్ మాత్రం ఆక్సిడేషన్ స్టేట్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, -1 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఉంటుంది. అండ్ రియాక్టివిటీ కూడా మోర్ రియాక్టివిటీ ఉంటుంది, అండ్ అయనైజేషన్ పొటెన్షియల్ కూడా ఎక్కువగా ఉంటుంది క్లోరిన్ కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రీజన్ ఏంటంటే ఫ్లోరిన్ స్మాల్ సైజ్, ల్యాక్ ఆఫ్ d ఎలక్ట్రాన్స్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, నాన్ మెటల్. ఫ్లోరిన్ అనేది నాన్ మెటల్, దట్స్ వై ఫ్లోరిన్ అనేది అనామలస్ బిహేవియర్ గా ఉంటుంది రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే. The next one, chlorine preparation and properties. Chlorine preparation చూస్తే ఇక్కడ some metal chlorides reaction జరిపి chlorides ఫామ్ అవుతాయి, ఆర్ లేదా క్లోరిన్ ప్రిపరేషన్ Cl2 అనేది ప్రిపేర్ చేయడానికి ఇక్కడ some metal halides SnCl4, AgCl ఇవన్నీ రియాక్షన్ జరిపి AgCl రియాక్షన్ జరిపి క్లోరిన్ ఫామ్ అవుతాయి. అండ్ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ క్లోరిన్ అనేది H2 తో రియాక్షన్ జరిపి HCl గా కన్వర్ట్ అవుతుంది. అదే మీథేన్ తో రియాక్షన్ జరిపి CH4Cl2 తో రియాక్షన్ జరిపి CH3Cl HNu in presence of light, sunlight CH3Cl గా కన్వర్ట్ అవుతుంది. ఫర్దర్ గా ఇది CH3Cl ఫర్దర్ గా మళ్ళీ క్లోరిన్ తో రియాక్షన్ జరిపి CH2Cl2 ఫామ్ అవుతుంది. అండ్ CH2Cl అంటే అక్కడ ఉన్న హైడ్రోజన్స్ అన్ని రీప్లేస్ అయ్యేదాకా కూడా రియాక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HNu. సో CH2Cl2 ఫర్దర్ గా మళ్ళీ క్లోరిన్ తో రియాక్షన్ జరిపి CH3Cl గా CHCl3 గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద క్లోరోఫార్మ్. The next one, chloroform. ఇంకా వన్ మోర్ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఈ CHCl3 ఫర్దర్ గా క్లోరిన్ తో రియాక్షన్ జరిపి CCl4 గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరైడ్స్. క్లోరిన్ తో రియాక్షన్ జరిపి ద నెక్స్ట్ వన్, క్లోరిన్ తో రియాక్షన్ అంటే మెటల్, నాన్ మెటల్స్ తో క్లోరిన్ రియాక్షన్ జరిపి మెటల్ హాలైడ్స్ ని, నాన్ మెటల్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ హైడ్రోకార్బన్స్ CH4 హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ తో రియాక్షన్ జరిపి అందులో ఉన్న హైడ్రోజన్స్ అన్ని రీప్లేస్ అయ్యేదాకా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HNu తో ఆల్కైల్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ద నెక్స్ట్ వన్, కెమికల్ ప్రాపర్టీస్ చూస్తే కెమికల్ ప్రాపర్టీస్ లో హాలోజన్స్ అనేటివి హైడ్రోజన్స్ తో రియాక్షన్ జరిపి అండ్ మెటల్స్ తో, నాన్ మెటల్స్ తో రియాక్షన్ జరిపి ఏంగా ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్, హాలోజన్స్ తో కూడా రియాక్షన్ జరుపుతాయి. హాలోజన్స్ తో రియాక్షన్ జరిపినప్పుడు ClF, Cl2, ICl3, ICl5, I2F7,
వీటినే మనం ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాము. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మోర్ ఎలక్ట్రో పాజిటివిటీ అంటే టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది +7 దాకా కూడా ఉంటుంది. సో +2 నుంచి +7 దాకా కూడా ఉండడం వల్ల హాలోజన్స్ తో ఫ్లోరిన్ తో అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తో ఇప్పుడు సపోజ్ ఫ్లోరిన్ క్లోరిన్ ఉంది, ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఉంది. అయోడిన్ అనేది ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ తో పోలిస్తే ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉండడం వల్ల మోర్ పాజిటివిటీ ఉంటుంది కాబట్టి సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కాబట్టి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ తో రియాక్షన్ జరిపి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాము. ద నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్ ఫ్లోరిన్ క్లోరిన్ ఇవి రియాక్షన్ జరిపి మెటల్ తో రియాక్షన్ జరిపి మెటల్ హాలైడ్స్ ని అండ్ ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపి ఫ్లోరిన్ తో రియాక్షన్ జరుపుతాయి. ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపి ఫ్లోరైడ్స్ ని ఫామ్ అవుతాయి. సపోజ్ ఇక్కడ మనం NaH3 తీసుకుందాం. F2 తో రియాక్షన్ జరిపి NF3 గా కన్వర్ట్ అవుతుంది. అదే NaH3 క్లోరిన్ తో రియాక్షన్ జరిపి NCl3 గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ హాలోజన్స్ అనేటివి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ గా ఉంటాయి. వీటినే హాలోజన్స్ అంటాము. వీటికి రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందంటే NH2NP5 గా ఉంటుంది. NH2NP5 సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అయితే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి వీటికి మోర్ రియాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రీ స్టేట్ లో ఉండదు, కంబైన్డ్ స్టేట్ లోనే ఉంటుంది. ఫ్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ is the fluorine. Next one ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అనేటివి క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి +1 నుంచి +7 దాకా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇవి హైడ్రోకార్బన్స్ తో రియాక్షన్ జరిపితే హైడ్రోజన్ ఆల్కైల్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ మెటల్ తో రియాక్షన్ జరిపితే మెటల్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ అమోనియాతో రియాక్షన్ జరిపి NF3 అమోనియాతో రియాక్షన్ జరిపి క్లోరిన్ NCl3 ఫామ్ అవుతాయి. అండ్ మెటల్స్ అండ్ దట్ మీన్స్ నాన్ మెటల్స్ తో రియాక్షన్ జరిపి మెటల్ హాలైడ్స్ నాన్ మెటల్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో కూడా హాలైడ్స్ హైడ్రైడ్స్ ఆక్సైడ్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సేమ్ అదే విధంగా అంటే ఇక్కడ మోర్ రియాక్టివిటీ ఉండడం వల్ల హాలోజన్స్ అనేటివి రియాక్షన్ జరుపుతాయి నార్మల్ ప్రాపర్టీస్ లో. సో దిస్ ఈస్ ద P block elements. Next chapter is ఇనర్ట్ గ్యాసెస్. సో ఇనర్ట్ గ్యాసెస్ లో కూడా హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రేడాన్ ఉంటుంది. వీటి గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.